బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. హస్తినలో కమలం ముఖ్య నేతలతో రామచంద్రరావు సమావేశం కానున్నారు. బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్తో రామచంద్రరావు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాలు, పార్టీలో పరిణామాలపై ముఖ్య నేతలతో రామచంద్రరావు చర్చించబోతున్నారు. జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని దింపాలి అన్న దానిపై పార్టీ నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. ముగ్గురి పేర్లతో రామచంద్రరావు ఢిల్లీ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ పై నిన్న కీలక నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని బీజేపీ నాయకులతో సమావేశమై చర్చించారు. పార్టీ బలోపేతం, ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ స్థాయి నుంచి సమన్వయం వంటి కీలక అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టంగా సమన్వయంతో పనిచేసే బీజేపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలన్నారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లోనూ బీజేపీ గెలుస్తుందని, ప్రజలు పార్టీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కేరళలోని కోయంబత్తూరులో పర్యటించబోతున్నారు. ప్రతిష్టాత్మక FMAE